ఇలాంటి పాట ఇన్స్పెక్టర్ సాబ్ లేదండి, చాలా బాగుందమ్మా. బహుత్ అచ్చా బహుత్ అచ్చా బహుత్ ఖుషి శారదమ్మాజీ. సోమనాథం గారు, మనం ఒక రహస్యం మాట్లాడాలనుకున్నాం కదా. అవునండి, రండి హాల్లోకి వెళదాం. నువ్వు రామ్మా. నువ్వు ఇక్కడే ఉండమ్మా. వస్తానమ్మా. ఆనం అరే సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఏమి పాట పాడినారు, ఏమి పాట పాడినారు. పలహారం తినటానికి కాకపోయినా పాట వినటానికి మా హజ్జీరాముడు రాకపోయినా. అవునండి, ఆయన రాకపోవడం చాలా కొరతగా ఉంది. ఆయన మాకు చేసిన మేలు ఇంత అంతా కాదు. అవును, మరి మా కుటుంబాన్నే కాపాడారు. ఆయన రుణం మేము తీర్చుకోగలము. అది ఏమిటి అమ్మా, చెయ్యాలంటే చెయ్యవచ్చు. ఆయన కోరిని చేస్తారా మీరు? చెప్పండి, అంతకన్నానా? మరేం లేదు, మీ శారదమ్మని ఆయనకిచ్చి పెళ్లి చేయండి. ఏమిటయ్యా సాయిబు, ఏమిటి నువ్వనేది? మా శారదను అగ్గిరాముడికిచ్చి పెళ్లి చేయమంటావు? అవును అమ్మా, ఆయనకేం తక్కువ? తెలివికి తెలివి ఉంది, డబ్బుకి డబ్బు ఉంది. నీ డబ్బు ఎవరికి కావాలయ్యా? వెధవ డబ్బు. డబ్బు కోసమని కులం గోత్రం లేని వాడికి, ఆ దొంగకు. అమ్మా, మీకు హొక్కి మాట చెప్తాం. మాకి హగ్గిరాముడు బడా దోస్తు ఉండాడు. ఆయనకి మీరు దొంగ గింగ అంత మర్యాదగా ఉండదు. కోప్పడకండి సాహెబ్ గారు. అసలు అగ్గిరాముడు ఎవడో ఏమిటో తెలియదు. ఎక్కడో కొండల్లో ఉంటున్నాడు. అలాంటి అతనికి మీరు పిల్లనం అనటం న్యాయంగా ఉందా? ఏమండి ఇన్స్పెక్టర్ గారు, మీరే చెప్పండి. అరే సోమనాథం గారు, బహుత్ అచ్చా మాట ఆడినారు. మాది అగ్గిరాముడు బడా కుటుంబంలో పుట్టి బడాగా బ్రతికినవాడు. దొంగవాడు మాత్రం కాడు. ఏమిటయ్యా నువ్వనేది? మాకెంత మంచి చేస్తే మాత్రం దొంగ దొంగే దొరవుతాడా? అరే ఏమిటి అండి అలా అంటారు? దొంగలు తీసుకుపోయిన సొమ్ము పట్టుకుని ఎవరిది వాళ్ళకి ఇప్పించిన వాడు దొంగ. దొంగలు సంపటానికి తీసుకుపోయిన వాడిని రక్షించిన వాడు దొంగ. ఏమిటండి ఇన్స్పెక్టర్ గారు? అవునమ్మా, ఆ విధంగా చూస్తే అగ్గిరాముడు దొరే అనిపిస్తాడు. అబ్దుల్ రహీం గారు, అగ్గిరాముడు ఎవరో మాకు చెప్పండి. అరే అగ్గిరాముడు మాకి దోస్తూ ఉండాలి. 30 సంవత్సరాల పూర్వం కాళయ్య గురువు మనుషులు కల్లూరు గ్రామమే కనకయ్య అని ఆయనకి చంపినారు. కనకయ్య మా కావాల్సిన భర్తే. ఆయన అన్న కాశీపతి ఉన్నారు. ఆయన కొంతమంది మనుషులకి తీసుకుని కొండల్లోకి పోయి ఆ కాళయ్య గురువుకి చంపినారు. ఆయనకి డబ్బు చేసి ఈ మధ్య చచ్చిపోయినారు. చచ్చిపోయారా? కాశీపతి పోయాడా పాపం? పాపం పోయినారు. ఆయనే అసలు అగ్గిరాముడు. నేను చెప్పే అగ్గిరాముడి పేరు కుమార్. కుమారా? ఏ కుమారండి? ఎవరండి ఆ కుమారు? అరే ఇదే ఊరు అండి, కాశీపతి తమ్ముడు కొడుకు. తమ్ముడు కొడుకా? అయితే జరా తైరోమా, కొంచెం చెప్తాను ఇంకోండి. కొన్ని సంవత్సరాలకి ముందు కల్లూరు అడవినే పెద్ద పులి ఉండదని పుకారు పుట్టింది. దాన్ని చూడవాలా అని పిల్లకాయలు అడవికి పోయినారు. అందులో ఈ కుమార్ కూడా మునియారు. తర్వాత ఏం జరిగిందండి? అది హద్దిమే హగ్గిరాముడికి పులి తరుముకుని వస్తే దానికి చూసి పిల్లలు గాభరాతిని దౌడు తీసినారు. మన కుమార్ చుట్టుపైకి ఎక్కి తన చేతిలో ఉన్న ముళ్ళు కర్ర పులి కంట్లోకి విసిరి ఆ ముసలి వాడికి రక్షించినాడు. తనని రక్షించిన వాడు తన తమ్ముడి కొడుకు అని తెలుసుకున్న అగ్గిరాముడు చాలా ఖుషి అయి ఆ కుర్రవాడికి తన దగ్గర అట్టి పెట్టుకున్నాడు. అలాగా కుమార్ కుమారే. అంతా వింటే మన కుమార్ లాగే ఉందమ్మా. అవునన్నయ్య, అవును, మన కుమారే, అచ్చం మన కుమారే. అరే ఏమిటి అమ్మా, అగ్గిరాముడు దొంగవాడు మీవాడు అంటారే. అయ్యా సాయిబు, వాడు మా అబ్బాయి. 10 ఏళ్ళప్పుడు తప్పిపోయాడు. ఊరు వాడంతా విషయం. ఎక్కడ కనిపించకపోతే ఆశ వదులుకున్నాం. చెప్పు సాయిబు, నా కుమార్ ఎక్కడున్నాడు? నా నాయన ఎక్కడున్నాడు? నన్ను అక్కడికి తీసుకువెళ్ళు. నా కుమార్ని చూపించు. జరా టైరో అమ్మా టైరో, మీకు కావాలంటే అగ్గిరాముడికి ఇక్కడికే పిలిపిస్తాం. సాయిబ్ గారు, పిలిపించండి. అగ్గిరాముడితో వాళ్ళ అమ్మ చూడాలని అల్లాడిపోతుందని చెప్పండి. అమ్మా ఇప్పుడు చెప్పండి, శారదమ్మను ఇచ్చి పెళ్లి చేస్తారు? వాడి కాకపోతే ఇంకెవరికి నాయనా శారద? అయితే అమ్మా అగ్గిరాముడికి చెప్పి పిలిపిస్తాం. సోమనాథం గారు, చివరికి మీరందరూ బంధువులైపోయినారు, మేమే వేరైపోయినాం. అరే అదేమిటంటే అలా చెప్తారు? అంతా మీది దయా. మాదేముందండి, అంతా మీదయ. అరే చూసినారు పోలీసు బుద్ధి, ఒకళ్ళది ఒకళ్ళ మీద తోయడానికి చూస్తారు.
వస్తానండి. మంచిది. ఎవరక్కడ? ఎవరు? నేనే. ఇక్కడికి ఎలా వచ్చారు? బ్రతికి బయటపడ్డాం. ఎలా వచ్చారని కాకుండా ఎందుకు వచ్చారని ఉంటే చచ్చేవాడిని. ఎందుకు వచ్చారనటం ఎవగింపు, ఎలా వచ్చారనటం విచ్చగింపు. ఎందుకు వచ్చారో నాకు తెలుసుగా. తెలుసా? దొంగలు ఎందుకు వస్తారు? దోచుకోవడానికి. అబ్బే, దోచుకుపోకుండా చూచిపోవడానికి వచ్చాను. శారద, ఇప్పుడు నీలో ఏం జరుగుతుందో చెప్పనా? యుద్ధం, పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇద్దరు శారదలు నుంచున్నారు. ఒక శారద పెళ్లి కాని పిల్లవు, ఈ ప్రేమ వ్యవహారం ఏమిటి అని అదమాయిస్తుంది. ఇంకో శారద ప్రేమించుకున్న వాళ్ళ మధ్యన ఈ పెళ్లి అడ్డేమిటి అని దబాయిస్తుంది. అవునా? మరి ఇంకేమిటి చెప్పమా? దొంగల ప్రేమ దొంగ ప్రేమని ఆలోచిస్తున్నావు కదూ. ఇక మన వల్ల కాదు, వస్తాం. ఎక్కడికి? నీ దగ్గరికి. బావా. శారదా, ఏం శారదా, కోపం వచ్చిందా? చక్కని రాజమార్గం ఎందుకు రావాలి? మీరే తుమ్మిద మాలితో చెప్పి మరీ వస్తుందా? బావా, ఆనాడే ఎందుకు చెప్పలేదు? ఏమని? ఈ గజి దొంగ మా బావని. ఆనాడే చెప్పి ఉంటే ఈనాడి ఆనందం ఉండేది కనుక. ఓ బావా, ఎప్పుడు ఎడతాలే. బావా, ఒక్కటి అడుగుతాను, కోప్పడు కదా? అడగకపోతే తప్పకుండా కోప్పడతాను. బావా, గుహలో మీతో పాటు నావిడెవరు? అపవాదులో గురి అయి జీవితం మీద విరక్తితో చావును భరించబోయింది. తలవంతలంపుగా తటస్థపడి నేను తప్పించాను. ఆ తర్వాత తెలుసుకున్నాను, ఆవిడ మా పిన్నమ్మ. పిన్నమ్మ? మీ అత్తగారి చెల్లెలు పార్వతమ్మ. పార్వతమ్మ? పార్వతమ్మ అంటే ఇంకా నిద్రపోలే అమ్మా? మాటలు వినిపిస్తున్నాయి, ఎవరితో మాట్లాడుతున్నావు? పార్వతి అంటున్నావేమిటమ్మా? ఓ అదే, కళ కళ వచ్చింది అత్తయ్య. పార్వతీ పరమేశ్వరులు కనిపించారు. ఓహో, కలవరించావా? నేనేమిటో అనుకున్నాను. పార్వతి అనేటప్పటికల్లా నా పంచ ప్రాణాలు లేచి వచ్చాయి. తాడు ప్రపంచం దాన్ని వాత వేసుకుంది. ఇంకెక్కడ పార్వతి? మీరు వెళ్ళి పడుకోండి అత్తయ్య. పడుకుంటానమ్మా. పైన ఏదో తప్పుడైనట్టుంటే పరిగెత్తుకొచ్చాను. ఈ మాత్రానికి మీరు రావాలి అత్తయ్య? రాకుండా ఎట్లాగమ్మా? ఒంటరిగా నిన్ను వదిలేసి ఎలా నిద్రపోతాం? ఎవరి చేతుల్లోనూ నిన్ను పెట్టేదాకా కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అలాగే పడుకో అమ్మా. అలాగే అత్తయ్య. ఆదివారం ఒకపిస్తాను, అందాక సెలవు. నీ బావ. రండి రండి. చాలా ఖుషిగా ఉన్నారు శారదమ్మజీ. సరేనండి, ఇంటికి పోదాం పదండి. మరి తప్పు తగ్గిపోయింది. నమస్కారం శారదమ్మజీ. శారదమ్మజీ, మీది కుటుంబానికి చాలా మేలు చేశాం. అవునవును, ఇంకా చేస్తాం. అలాగే. అరే ఎందుకు గబరా తింటారు జీ? జరా ప్యారాగా మాటలు చేస్తానికి వస్తే. సాయిబు,
డాడీ జాగ్రత్త. ఏమిటి వాగుడు? అరే ముझे मालूम जी तुम आते हास्कल आड़ता हास्कल నువ్వు నా మేనత్త కొడుకు అని హాస్కాలాడుతున్నాను. అరే తెలుసు పుణ్యావు తెలుసుకున్నాను. వేసేది పెద్ద మనిషి వేషం. నువ్వు చెప్పమజీ బావా, నేనే. నువ్వా బావా? ఇదేమిటి బావా? బాగా టోపీ వేసానా? నాకేమిటి బావా, నువ్వు వేసుకున్నావు, లోకానికి వేశావు. అది సరే గాని బావా, అగ్గిరాముడు, అబ్దుల్ రహీము కాక ఇంకేమైనా అవతారాలు ఇచ్చావా? ఇంతేనా? ఇంకా చాలా ఉన్నాయి. ఏమిటో చెప్పు. నీ బావ శారదా, ఏం పోయే కాలమే నీకు? ఇదేం పాడుబుద్ధి పుట్టిందే? అయ్యో అయ్యో, మన వంశం మాన మర్యాద అంతా మంట కలిపేశావే. నవ్వుతున్నారా సిగ్గు లేకుండా? ఇంకా నవ్వుతున్నారా? ఛే, మీ బతుకులు చెడా. ఏమయ్యా సాయిబు, మంచివాడివని పెద్ద మనిషివని నిన్ను ఇంట్లో చేరిస్తే ఇదా నువ్వు చేసే పని? ఎన్నింటి వాసాలు ఎంచుతావా? అయ్యో అయ్యో, ఎంత పని చేశావే, పంప మునిగిపోయిందే. అన్నయ్య 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 అన్నయ్య. ఏమిటమ్మా, ఏమిటా గోల? ఇంకేముందన్నయ్య, సిగ్గుచేటు. నన్ను ఎట్లా చెప్పమంటావా? దారుణం. మన వంశం మర్యాద అంతా మట్టి కొట్టుకుపోయింది. ఏమిటి అసలు సంగతి ఏంటో చెప్పమ్మా. చూడన్నయ్య, అటు చూడు. శారద, నాన్న, నాన్న ఇంకా నాన్నంటున్నావా? నిన్ను ఇన్నాళ్లు పెంచి పెద్ద చేసినందుకు ఇదేనా నువ్వు చేసే నిర్వాకం? నలుగురిలో తలవంపులు తెచ్చావే దౌర్భాగ్యురాల, రాయి తలకి. నాన్న, అరే ఎందుకోండి ఇంత గుస్సా అవుతారు? మీ అమ్మాయి మాకి ప్రేమ చేసింది, మేము ఒప్పుకున్నాం. బస్ చాలేవయ్యా, నిన్ను పెద్ద మనిషి అనుకొని ఇంట్లో చేరిస్తే ఇదా నువ్వు చేసేది? ఛీ, మా బ్రతుకంతా అవులు పాలు చేశావే. అయ్యా సాయిబు, చూడు, నీకు పుణ్యం ఉంటుంది కానీ. ఏమండి సోమనాథం గారు, ఏమైందండి? చూడండి ఈ అన్యాయం. ఏమిటండి ఇది? అరే ఏమిటండి ఈయన అగ్రి పడతారు. ఈయన కుటుంబానికి ఎంతో సహాయం చేసినాం, ఈయనగా ఇయ్యాల్సింది, పిల్లగా ఒప్పుకుంది. బస్ అలాగా? ఆశ్చర్యంగా ఉంది. అయ్యా, ఈ పిల్లకి ఏదో మచ్చిడిపోయింది. ఇన్స్పెక్టర్ గారు, ఇదివరకు మా ప్రాణాలు కాపాడారు, ఇప్పుడు మా మర్యాద కూడా మీరే కాపాడాలి. అక్కయ్య, పార్వత. పార్వత, మా పార్వతి, అమ్మా పార్వతి. చెన్నాళ్ళకి చూడగలిగానమ్మా. అంతా భగవంతుందా ఏకయ్య? అవును గాని కుమార్ ఎక్కడ? కుమార్ అప్పుడే వచ్చేసాడే, ఇక్కడికి రాలేదే. నవ్వమ్మా నవ్వు. మనం నవ్వకపోయినా రేపు ఊరంతా నవ్వుతుంది. కుమార్కి స్నేహితుడని చెప్పుకుంటూ ఎంత ద్రోహం చేశాడో చూడు ఈ సాయిబు. సాయిబా? సాయిబా? ఏమయ్యా సాయిబు, నువ్వు నా పక్క నించుంటావా? నీకెంత ధైర్యం? మన కుమార్ అక్కయ్య. కుమార్, కుమార్, నా కుమారే. అమ్మా, నాయనా, అమ్మా, వెళ్ళకొచ్చావురా తండ్రి. ఇంతకాలం మా కళ్ళెదుట ఉంది, నేను తెలుసుకోలేకపో. ఒక్కసారి నా అమ్మని చూడాలనిపించలేదా నీకు? అమ్మాని పిలవకుండా ఎలా ఉండగలిగావు నాయనా? నాయనా, అన్నయ్య, మన బిడ్డ గనుకనే మనకింత సహాయం చేసాడు అన్నయ్య. తెలుసుంటే ఈ 441 ఎప్పుడో కట్టి వరదలు పడేసుకుంటు సార్. హెడ్ గారు బాగా అన్నారు. కుమార్ నా మేనల్లుడు. ఇప్పుడు అల్లుడు కూడాను. ఏమండి సాయి గారు, పెళ్లి భోజనం ఎప్పుడు? మమ్మల్ని